నమస్కారం మిత్రులారా, నేను మీ అశోక్ కుమార్. ఈరోజు మనము మన శరీరంలో అవయవాల ద్వారా కొన్ని ఎనర్జీ బ్లాకుల్ని తొలగించవచ్చు. అవి విధి విధానాలు ఎలా ఉంటాయి, దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని చర్చించుకుందాం. అందులో మొట్టమొదటిగా మనకి ఏమిటంటే, ఈ ఎనర్జీ బ్లాకులు ఒకటి భయం, ఆందోళన, అనిశ్చల స్థితి, కోపము, చిరాకు, దుఃఖము, అగౌరవము, ఇవి ఎనర్జీ బ్లాకులు. ఇవి అయితే దీనిలో మొదటిగా మనము ఈ భయాన్ని, ఈ అంశం మీద మనం చర్చించుకుందాం. అయితే ఈ పూర్తి ఈ జ్ఞానము, అభ్యాసాలు అంటే ఎక్సర్సైజెస్ అన్నీ కూడా 5 ఎపిసోడ్స్లో ఉంటుంది. మొట్టమొదటిగా భయం గురించి మాట్లాడుకుందాం. భయం అనేది నీ కళ్ళకు కట్టిన గంత వంటిది. అది లేని ప్రమాదాన్ని ఉన్నట్లుగా చూపిస్తుంది. చీకటిని చూసి భయము, ఓటమిని చూసి భయము, నలుగురు ఏమనుకుంటారు అనే భయము. కానీ ఒక్కటి గుర్తించుకోండి, భయం అనేది నీ మనసు సృష్టించిన ఒక భ్రమ మాత్రమే. భయాన్ని నిన్ను ఆపడానికి రాదు. నువ్వు ఎంతగా సిద్ధంగా ఉన్నావో పరీక్షించడానికి వస్తుంది. కొన్ని రాత్రులు ప్రశాంతంగా ఒక ఆరం చైర్స్లో 5 నిమిషాలు కూర్చొని నిశ్శబ్దం పాటిస్తూ చేయవలసినటువంటి అభ్యాసం ఒకటి ఉంటుంది. తర్వాత మన చేతి వేళ్లలో ఒక్కొక్క వేలిని ఒత్తిడి చేయడం ద్వారా పంచతత్వాలను నియంత్రించి, చేతిలో కూడా పంచతత్వాలు ఉన్నాయి. పంచతత్వాలు కలయికే మన శరీరం. వీటిని ఒత్తిడి చేయడం వలన కూడా మనము ఈ ఎనర్జీ బ్లాక్ని తొలగించి వేయచ్చు. దీనికి కొంచెం జ్ఞానము, కొద్దిగా అభ్యాసము అవసరమవుతుంది. అయితే కోట్ల మనుషులలో గతం, భవిష్యత్తు, ముసలితనము, మృత్యువు అంటే భయపడుతూ ఉంటారు. సరే, ఇంకో విధంగా చూద్దాం. నార్మల్ ఫియర్ మంచిదే. అది ఎలాంటిదంటే గురువు, తండ్రి, తల్లి, పెద్దలు, ఇలా